9 రోజుల పాటు జరిగే పవిత్ర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నవరాత్రి పండుగ దుర్గాదేవికి అంకితం. నవరాత్రి ఉత్సవాల్లో దుర్గాదేవికి 9 రకాల రూపాలతో పూజిస్తాం. 9 రోజుల పాటు ఉపవాసాలు చేస్తాం. ఈ సమయంలో ఆచారాల ప్రకారం దుర్గాదేవిని పూజించడం, ఉపవాసం ఉండటం వల్ల దుర్గాదేవి ప్రసన్నురాలై భక్తులను అనుగ్రహిస్తుంది. నవరాత్రుల పూజలో దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి 9 రోజుల పాటు అఖండ జ్యోతిని వెలిగించే సంప్రదాయం ఉంది. ఈ సమయంలో అఖండ జ్యోతి వెలిగించడం ద్వారా ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి. చాలా మంది భక్తులు నవరాత్రిలో అఖండ జ్యోతిని వెలిగిస్తారు. అఖండ జ్యోతిని వెలిగించడానికి కొన్ని నియమాలున్నాయి. నవరాత్రి సమయంలో అఖండ జ్యోతి వెలిగించినట్లయితే అఖండ జ్యోతిని వెలిగించడానికి 9 రోజుల పాటు ఆ అఖండ జ్యోతి కొండెక్కకుండా ఉండడం కోసం కొన్ని నియమాలు ఉన్నాయి. ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షం ప్రతిపాద తిథి అక్టోబర్ 3 నుంచి అర్ధరాత్రి 12-19 గంటలకు ప్రారంభమై మర్నాడు అక్టోబర్ 4న తెల్లవారుజామున 2:58 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం శరన్నవరాత్రులు గురువారం అక్టోబర్ 3 నుండి ప్రారంభమై అక్టోబర్ 12 శనివారంతో ముగుస్తాయి. ఇక నియమాల విషయానికొస్తే అఖండ జ్యోతిని వెలిగించడానికి ఒత్తిగా కాటన్ బట్టను ఉపయోగించండి. ఇలా వెలిగించిన దీపం 9 రోజుల పాటు కొండెక్కకుండా చూసుకోండి. శుభప్రదం. నిరంతరం వెలిగే అఖండ జ్యోతిని ఎప్పుడు నేలపై నేరుగా ఉంచొద్దు. బియ్యం పోసి అఖండ జ్యోతిని పెట్టండి. అఖండ జ్యోతిని వెలిగించడానికి నెయ్యి లేదా నూనెను ఉపయోగించండి. నెయ్యితో వెలిగిస్తే దానిని ఎప్పుడు పూజ గదికి కుడి వైపున ఉంచండి. నూనెతో వెలిగిస్తే ఆ దీపాన్ని ఎడమ వైపున ఉంచండి. అఖండ జ్యోతిని వెలిగించిన తర్వాత ఇంటికి తాళం వేయొద్దు. ఇంట్లో ఈ 9 రోజులు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండాలి. అఖండ జ్యోతిని వెలిగించే సమయంలో గతంలో ఉపయోగించిన దీపాన్ని పొరపాటున కూడా మళ్ళీ వాడద్దు. అఖండ జ్యోతిని వెలిగిస్తే 9 రోజులు వెలిగేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అలాగే నవరాత్రులు ముగిసిన తర్వాత అఖండ దీపాన్ని ఆర్పేయద్దు. ఆ దీపాన్ని దానికదే కొండెక్కే వరకు మీరే ఊరుకోండి.